నమస్తే, వెల్కమ్ టు ది డాక్టర్ లైవ్ షో. ఆర్థోపెడిక్లో షోల్డర్ జాయింట్ పెయిన్స్కి ఎలాంటి చికిత్స చేస్తారు? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? షోల్డర్కి సంబంధించిన సమస్యలకి ఎలాంటి సర్జరీలు చేస్తారు? షోల్డర్ ఆర్థోస్కోపీ అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిక్ అప్పర్ లిమ్ సర్జన్ డాక్టర్ హర్షద్ జవాల్కర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం హర్షద్ గారు. నమస్తే గాయత్రి గారు. హర్షద్ గారు, అసలు ఆర్థోపెడిక్లో షోల్డర్ జాయింట్ పెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే గాయత్రి గారు, షోల్డర్ జాయింట్ పెయిన్స్కి చాలా కారణాలు ఉండొచ్చు. సో చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, మెజారిటీ ప్రాబ్లమ్స్కి సింపుల్ ట్రీట్మెంట్, నొప్పుల కోసం గోళీలు, రెస్ట్ ఇవ్వడం, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్తో షోల్డర్ మసిల్స్ని కండరాలని స్ట్రెంథన్ చేయడం, అలాంటి చికిత్సలు మెజారిటీలో సరిపోతాయి. కొంతమందికి ఆ జబ్బు పట్టి ప్రాబ్లం ఏముంది దాన్ని బట్టి ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. సో ట్రీట్మెంట్స్ మెడిసిన్లో ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ వీ విల్ ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విదౌట్ ఆపరేషన్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళకి ఆపరేషనే సమస్య. సో ఆపరేషన్స్ కూడా వేరే వేరే రకాలు ఉంటాయి. సో జనరల్గా స్పీకింగ్ డయాగ్నోసిస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది దానికోసం. హర్షద్ గారు, అంటే ఏ వయసు వారికి మీరు ఆపరేషన్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారు? యూజువలీ ఇది కూడా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ గాయత్రి గారు. బేసికలీ జబ్బు పట్టి, సో ప్రాబ్లం ఏముంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో వయసుతో ప్రకారం వచ్చే ప్రాబ్లమ్స్ అంటే యూజువలీ 20స్లో 30 ఇయర్స్ ఓల్డ్ వయసు ఉండే వాళ్ళకి షోల్డర్ డిస్లొకేషన్స్ అంటారు. సో ఒక్కసారి దెబ్బ తగిలిన తర్వాత, లేకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత, లేకపోతే అప్పుడప్పుడు ఏ మేజర్ యాక్సిడెంట్ లేకుండా కూడా కొంతమందికి షోల్డర్స్ డిస్లొకేట్ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ఫిజియోథెరపీ ట్రై చేస్తాము. కానీ అది మళ్ళీ షోల్డర్ డిస్లొకేట్ అవుతుందంటే వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సింది. అంటే దీంట్లో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి కీహోల్ సర్జరీతో, అంటే ఆర్థ్రోస్కోపీతో ఉంటుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఓపెన్ చేసేసి ఓపెన్ సర్జరీ ఒకటి ఉంటుంది. సో యూజువలీ 20 to 40 year oldsలో షోల్డర్ డిస్లొకేషన్స్ కోసం సర్జరీ అవసరం పడుతుంది. ఆఫ్ కోర్స్ యాక్సిడెంట్స్, ఫ్రాక్చర్స్ అవన్నీ దానికి ఏజ్ సంబంధం ఏమి ఉండదు. కానీ దాంట్లో కూడా మై ప్రిన్సిపల్, అంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం వెళ్తే, పేషెంట్స్ యంగ్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ షోల్డర్తో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎంత ప్రొడక్టివ్ ఉన్నారు, అంటే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారనుకోండి, అతనికి షోల్డర్ ప్రాబ్లం అయితే వీ హ్యావ్ టు బీ అ బిట్ మోర్ అగ్రెసివ్. అంటే వాళ్ళకి ఆపరేషన్ చేస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి, వాళ్ళు మళ్ళీ దే కెన్ రిటర్న్ టు దేర్ స్పోర్ట్స్. సో యంగర్ ద పేషెంట్, ఇంకా డయాగ్నోసిస్ బట్టి యంగర్ ద పేషెంట్, మోర్ యాక్టివ్ ద పేషెంట్, వాళ్ళకి సర్జరీ అవసరం పడవచ్చు. కొంచెం వయసు అయిన తర్వాత, మేబీ ఆఫ్టర్ 50s, 60s, 70స్లో కూడా అప్పుడు ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ వలన కూడా కొన్ని షోల్డర్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో స్పెసిఫికలీ ఆర్థరైటిస్ అంటారు, అంటే మన మోకాళ్ళు లేకపోతే హిప్ జాయింట్ అరుగుదల మొదలవుతుంది వయసుతో పాటు. సో అట్లానే షోల్డర్లో కూడా అరుగుదల మొదలవ్వచ్చు. సో ఎల్డర్లీ పేషెంట్స్కి షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. అంటే నొప్పి చాలా ఎక్కువ ఉంది, 1-2 సార్లు ఇంజెక్షన్ ఇచ్చి చూశారు, కానీ ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వకపోతే అప్పుడు షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. అలానే ఆర్థరైటిస్ కాకుండా షోల్డర్ జాయింట్కి స్టెబిలైజ్ చేయడానికి, అంటే షోల్డర్ జాయింట్లో ఒక బాల్ ఉంటుంది, ఒక సాకెట్ ఉంటుంది. ఆ పెద్ద బాల్ని సాకెట్లో కూర్చోబెట్టడానికి చాలా కండరాలు అవసరం పడతాయి. దాన్ని రొటేటర్ కఫ్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. సో ఈ రొటేటర్ కఫ్, ఈ కండరాల్లో డ్యామేజ్ అయితే కూడా షోల్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. స్పెషలీ దెబ్బ తగిలిన తర్వాత ఈ రొటేటర్ కఫ్ డ్యామేజ్ అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇవి ఫిజియోథెరపీతో అలా మెడిసిన్స్తో తగ్గకపోతే అప్పుడు వీళ్ళకి కూడా ఆపరేషన్స్ చేయొచ్చు, ఆ రొటేటర్ కఫ్ రిపేర్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్లీ ఏజ్ కన్నా ఆ ప్రాబ్లం ఏముంది దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం దానికి ఎలాంటి వైద్యం ఇవ్వాలి, ఫిజియోథెరపీ, మెడిసిన్స్, లేకపోతే సర్జరీ. సో అట్లా ఉంటుంది బేసికలీ. హర్షద్ గారు, ఇప్పుడే అన్నారు మీరు షోల్డర్ మార్పిడి అసలు ఎలా చేస్తారు, దానికి సంబంధించిన చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ ఇప్పుడు ఇట్ ఈస్ రిలేటివ్లీ న్యూ. ఇండియాలో ఇట్ ఈస్ వెరీ న్యూ.
హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్లో ఇప్పుడు అవేర్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ప్రజల్లోనే కాదు కానీ ఆర్థోపెడిక్ కమ్యూనిటీలోనే కాదు, ఇప్పుడు మెనీ మోర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ రిలేటివ్లీ న్యూ టెక్నాలజీ. మోకాల్ మార్పిడి, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అవన్నీ కొంచెం పాతగా ఉన్నాయి, కానీ దిస్ ఈజ్ న్యూ. సో నాది షోల్డర్ జాయింట్ సర్జరీలో ట్రైనింగ్ అదంతా రీసెంట్లీ లండన్లో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో అయ్యింది. సో అది చేసేసి నేను వచ్చాను. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొసీజర్. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనం వీ కెన్ గివ్ అ బెటర్ ఫంక్షన్, అంటే నొప్పి లేకుండా షోల్డర్ జాయింట్ మూవ్మెంట్స్ అవన్నీ కొంచెం తొందరగా స్టార్ట్ చేయొచ్చు. జాగ్రత్తలు అంటే స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లం షోల్డర్లో ఏముందంటే హిప్ జాయింట్లో మోకాల్లో కండరాలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ షోల్డర్లో కండరాలు అంత పెద్దగా ఉండవు. సో టెక్నికలీ కూడా కొంచెం దిస్ హ్యాస్ టు బీ బిట్, ద సర్జన్ హ్యాస్ టు బీ అ బిట్ మోర్ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ద ప్రొసీజర్. పేషెంట్ వైపు నుంచి ఆబ్వియస్లీ కొన్ని జాగ్రత్తలు పడాలి. బరువులు లేపడం తగ్గించాలి, మళ్ళీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎట్లా పడితే అట్లా బరువులు లేపడం, చేయి పూర్తిగా పైకి లేపడం, అలాంటి పనులు, ఇప్పుడు ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడడం, బ్యాడ్మింటన్ లేకపోతే టెన్నిస్ అలాంటి స్పోర్ట్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఆ జాయింట్ రిప్లేస్మెంట్ మనం లోపల వేసిన ఇంప్లాంట్ అది ఇట్ హ్యాస్ అ ఫైనైట్ లైఫ్ స్పాన్. సో అది లైఫ్ లాంగ్ ఉండాలి లోపల విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సో అందుకే పేషెంట్ ఇలాంటి జాగ్రత్తలు పడాలి జాయింట్ రిప్లేస్మెంట్ తర్వాత. హర్షద్ గారు, అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఓ, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ a specific problem of the shoulder joint. షోల్డర్ జాయింట్లో ఆ బాల్ని ఆ సాకెట్లో కూర్చోబెట్టడం, అంటే చేతు ఎముక పైన ఒక బాల్ ఉంటుంది. ఆ సాకెట్ వచ్చేసి షోల్డర్ బ్లేడ్ అంటారు, అంటే వెనకాల షోల్డర్ బ్లేడ్ ఉంటుంది, స్కాప్యులా అంటారు, దానికి సాకెట్ ఉంటుంది. ఆ పెద్ద బాల్ని ఆ చిన్న సాకెట్లో కూర్చోబెట్టడానికి చాలా కండరాలు ఉంటాయి. దేవుడు చాలా కవరింగ్స్ ఇచ్చారు ఆ జాయింట్కి. సో ఫ్రోజన్ షోల్డర్లో ఎందుకు అవుతుందో ఎవరికి గట్టిగా తెలీదు, కానీ దాంట్లో లోపల ఆ కవరింగ్స్ లోపల వాపు వస్తుంది, టైట్ అయిపోతుంది. అది మామూలుగా స్మూత్గా రబ్బర్ బ్యాండ్ లాగా సాగేది స్ట్రెచ్ అయ్యే జాయింట్ కవరింగ్స్ వచ్చేసి టైట్ అయిపోతాయి. అందుకే మూమెంట్స్ తగ్గిపోతాయి, షోల్డర్ మూమెంట్స్ తగ్గిపోతాయి, ఇంకా షోల్డర్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ బేసికలీ ఫ్రోజన్ షోల్డర్. ఇది షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ ఉండిన పేషెంట్స్కి కొంచెం ఎక్కువ వస్తుంది. ఏ కారణం వలన కూడా మనం చేతిని ఎక్కువ ఆడించలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ తర్వాత లేకపోతే ఫ్రాక్చర్ తర్వాత మనం షోల్డర్కి ప్లాస్టర్ ఇస్తాము, లేకపోతే రెస్ట్ ఇస్తాము సంచిలో. అట్లా కొన్ని వారాలు కొన్ని నెలలు మనం షోల్డర్ ఆడించకపోతే కూడా స్టిఫ్ అయిపోతుంది. సో ఇది ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. టెక్నికలీ దీన్ని మెడికల్ టర్మినాలజీలో అడిజివ్ క్యాప్సులైటిస్ అంటారు. సో ఇంకా కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా ఇలా షోల్డర్ పెయిన్స్ అవన్నీ ఫ్రోజన్ షోల్డర్ వల్ల రావడం చాలా సాధారణమే. హర్షద్ గారు, అసలు షోల్డర్ ఆర్థోస్కోపీ అంటే ఏంటి? సో సర్జరీ అంటే మామూలుగా జనాలు ఏమనుకుంటారంటే పెద్దగా కట్ చేయడం, స్కిన్ పెద్ద కట్ ఉంటుంది, మసిల్స్ అన్నీ ఇట్లా కనబడతాయి, బయటిలో మొత్తం పెద్ద పెద్ద ఎముకలు కనిపిస్తాయి. సో ఇది కాకుండా దిస్ ఈజ్ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ సర్జరీ, అంటే ఓపెన్ సర్జరీ అంటారు. సో ఇది కాకుండా ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఆర్థ్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ. దీంట్లో ఏం చేస్తారంటే ఇలా పెద్ద కట్స్ కాకుండా ఏ జాయింట్ అయినా, ఇప్పుడు నేను షోల్డర్సే చేస్తా, ఐ డోంట్ డూ నీ జాయింట్ ఆర్థ్రోస్కోపీ, హిప్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ. ఇట్లా ఆర్థ్రోస్కోపీ చాలా సంవత్సరాల నుంచి ఉంది టెక్నికల్ ఫీల్డ్లో, చాలా పాపులర్ అయింది మోకాల్లో. సో నీ ఆర్థ్రోస్కోపీ ఈజ్ వెరీ వెరీ పాపులర్, కానీ షోల్డర్స్లో కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. సో షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో చిన్న కట్స్ ఉంటాయి. సో అరౌండ్ 1 సెంటీమీటర్ కట్స్తో షోల్డర్ చుట్టుపైకి మేబీ 1, 2, 3, 4 ఒక 3-4 కట్స్లో చిన్న పెన్సిల్ సైజ్ ఇన్స్ట్రుమెంట్స్, చాలా సన్నటివి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఒక కెమెరా ఉంటుంది. ఆ చిన్న కట్స్లో నుంచి షోల్డర్ జాయింట్ లోపల ఆ కెమెరా పెట్టి ఫస్ట్ చూసుకుంటాం షోల్డర్లో ఏం ప్రాబ్లం ఉంది. మనం టెస్ట్లు చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రేలు ఉంటాయి, సిటీ స్కాన్ ఉంటాయి, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ,
ఈ టెస్ట్లో మనకి ఏం చూపిస్తుంది, అది వాస్తవంగా షోల్డర్ జాయింట్లో అట్లానే ఉందా, లేకపోతే ఆ టెస్ట్లో కొంచెం మిస్ అయిందా, అది చెక్ చేయడానికి ఆర్థ్రోస్కోపీలో ఫస్ట్ కెమెరా పెడతాం మేము లోపల. కెమెరా పెట్టి ఫస్ట్ చెక్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉంటే దానికి రిపేర్ చేయాలంటే ఆ చిన్న కట్స్తోనే మనం లోపల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కుట్లేయడం లేకపోతే క్లీన్ చేయడం అలాంటి పనులు మనం చేయొచ్చు. సో ఇది బేసికలీ ఆర్థ్రోస్కోపీ అంటారు. మెయిన్ అడ్వాంటేజ్ ఆర్థ్రోస్కోపీ అంటే ఈ పెద్ద పెద్ద కట్స్, స్కిన్లో ఉండే పెద్ద కట్, కండరాల్లో ఉండే పెద్ద కట్లు అవి అవాయిడ్ చేస్తాం. సో దానివలన సర్జరీ తర్వాత వెంటనే వెంటనే ఒక 1-2 వీక్స్లో ఇమీడియట్ షార్ట్ టర్మ్లో పేషెంట్ రికవరీ బాగుంటుంది, పేషెంట్ కంఫర్ట్ బాగుంటుంది, నొప్పులు తక్కువ ఉంటాయి. సో ఎందుకంటే మనం ఎక్కువ టిష్యూస్ డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్జరీ పేషెంట్ కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటారు, నొప్పి ఉండదు. ఇంకా లాంగ్ టర్మ్లో కూడా ఆర్థ్రోస్కోపీ హ్యాస్ షోన్ టు బీ స్లైట్లీ బెటర్ అవుట్కమ్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఆల్సో. సేమ్ సర్జరీ ఓపెన్ సర్జరీ చేస్తే ఆర్థ్రోస్కోపీ చేస్తే కూడా వెరీ వెరీ నెగ్లిజిబుల్ బట్ స్లైట్లీ బెటర్ రిజల్ట్స్ ఆర్ సీన్ విత్ ఆర్థ్రోస్కోపీ. సో దట్ ఈస్ బేసికలీ ఆర్థ్రోస్కోపీ. మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు చాలా అంటే డెలికేట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు పడినప్పుడు కానీ ఆడుకుంటున్నప్పుడు కానీ బోన్స్ విరిగిపోవడం కామన్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందివ్వాలి? ఎస్, చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్స్ చాలా కామన్. అవును, వాళ్ళు కూర్చోరు, బయట తిరుగుతూ ఉంటారు, హడావిడి చేస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ నాటీ, దే ఆర్ వెరీ మిస్చీవియస్, దే ఆర్ మెంట్ టు బీ లైక్ దాట్. వాళ్ళు అట్లానే ఉంటారు. సో చిన్నపిల్లలకి అడల్ట్స్ ఎముకలకి కొన్ని తేడాలు ఉంటాయి. చిన్నపిల్లలకి బోన్స్ సాఫ్ట్గా ఉంటాయి. దాని కవరింగ్ అంటే న్యాచురలీ బోన్స్ చుట్టుపక్క ఒక కవరింగ్ ఉంటుంది, దాంట్ని పెరియాస్టియం అంటారు. సో ఆ పెరియాస్టియం కూడా చిన్నపిల్లల్లో చాలా థిక్ ఉంటుంది అడల్ట్స్తో కంపేర్ చేస్తే. సో ఈ డిఫరెన్సెస్ వలన చిన్న పిల్లలకి కింద పడితే మేజర్ దెబ్బ తగిలితే ఆ బోన్స్ బ్రేక్ అయ్యే కన్నా కంప్లీట్గా ఇట్లా సెపరేట్ అవ్వకుండా అవి బెండ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ కామన్. చిన్నపిల్లల్లో గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటారు ఇవి. సో బెండింగ్ ఆఫ్ ద బోన్స్, పార్షియల్ ఫ్రాక్చర్స్, హాఫ్ ఫ్రాక్చర్స్ ఇవి చాలా కామన్ ఉంటాయి. సో అందుకే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీ ట్రై టు డూ ఇట్ విత్ ప్లాస్టర్స్. అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డిపెండ్స్, అంటే ఏ ఎముక ఎరిగింది, ఆ జాయింట్ లోపల ఫ్రాక్చర్ వెళ్ళిందా లేదా, ఆ ఎముక మీద ఫర్ ఎగ్జాంపుల్ తొడ ఎముక ఉంటుంది, దాని మీద చాలా బరువు వస్తుంది. సో అది జరిగితే కూడా వీ టెన్ టు బీ మోర్ ఆపరేటివ్, అంటే ఆపరేషన్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో డిపెండ్స్ ఏ ఎముక ఫ్రాక్చర్ అయింది, ఎట్లా ఫ్రాక్చర్ అయింది, జాయింట్ దగ్గర ఉందా లేదా, సో దాన్ని బట్టి పిల్ల వయసు ఎంత, ఇంకా చిన్నపిల్లల్లో గ్రోత్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, అంటే అప్ టు 14-15 ఇయర్స్ చిన్నపిల్లల హైట్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు అడల్ట్స్ అవుతారు. సో ఆ గ్రోత్ పొటెన్షియల్ ఎంత ఉంది, సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఆఫ్కోర్స్ పేరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది, సో టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఎట్లా ఉంది, సో ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేసి దెన్ వీ టేక్ ఎ డిసిషన్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ సింపుల్ ఫ్రాక్చర్స్కి ప్లాస్టర్ వేసేస్తే సరిపోతుంది. చిన్నపిల్లల్లో బోన్స్ ఈజీగా ఇరిగి కూడా పోతాయి, కానీ అట్లానే హీల్ కూడా అయిపోతాయి. కొంచెం వంకర్ అయితే కూడా అది వాళ్ళు పెరుగుతూ ఉంటే యాజ్ పర్ ఏజ్ ఒక 1-2 సంవత్సరాల్లో ఆ బోన్స్ వచ్చేసి చక్కగా అయిపోతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ రీమోడలింగ్. సో చిన్నపిల్లల్లో ట్రీట్మెంట్ కొంచెం వేరేది ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డూ ఇట్ విదౌట్ సర్జరీ విత్ ప్లాస్టర్స్. కానీ కొంతమంది పిల్లలకి ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. So without going into too much technicalities, this is the general. Of course, most important thing, చిన్నపిల్లలకి ఫ్రాక్చర్ ప్రివెంట్ చేయాలి. దానికోసం వాళ్ళకి హెల్దీ డయట్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి, కాల్షియం, విటమిన్ డి అవన్నీ ప్రాపర్గా ఉంటే ఆ చిన్నపిల్లల బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఇవన్నీ జనరల్ అడ్వైస్ టు ప్రివెంట్ ఫ్రాక్చర్స్ ఇన్ బోన్స్, కానీ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్ దెమ్, చిల్డ్రన్ బీయింగ్ చిల్డ్రన్. హర్షద్ గారు, మనం చూస్తుంటాం పడుతున్నప్పుడు కానీ మనం బేసిక్గా అడ్డు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కువ స్ట్రెయిన్ అనేది మనకి షోల్డర్ పైన ఎక్కువ పడుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు స్వెల్లింగ్ రావచ్చు, లేదంటే ట్యూమర్స్ రావచ్చు. ఆ ట్యూమర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటారా, లేదంటే స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే మంచిది? సో
రైట్. సో ఇవి మనం రెండు రెండు రకాల స్వెల్లింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ఒకటేమో దెబ్బ తగిలిన తర్వాత స్వెల్లింగ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ మీద నుంచి పడిన తర్వాత కాలర్ బోన్ ఫ్రాక్చర్స్, షోల్డర్కి ముందుకుండే బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఇన్సిడెన్స్ చాలా హై ఉంటుంది. సో దాంట్లో స్పెసిఫిక్ ఫ్రాక్చర్ ప్యాటర్న్స్, కొన్ని స్నాయులు, కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. షోల్డర్ బ్లేడ్తో ఈ కాలర్ బోన్ని అటాచ్ చేయడానికి కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. సో ఆ లిగమెంట్స్ డ్యామేజ్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్, అంటే బేసికలీ దెబ్బ తగిలిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫ్రాక్చర్, డిస్లొకేషన్, లేకపోతే లిగమెంట్ ఇంజురీ. సో ఈ 3 రకాల ఉంటే దానికి ట్రీట్మెంట్ వేరేది ఉంటుంది. సో దానికి మనం దెబ్బ తగిలిన తర్వాత ట్రీట్మెంట్ చేయాలి. యూజువలీ ఎట్లా ఉంటుందంటే బేసిక్ ప్రిన్సిపల్స్, ఇప్పుడు ఈ కరోనా టైమ్స్లో దెబ్బలు తగలడం చాలా ఈజీ. ఇంకా హాస్పిటల్స్ వెళ్ళడానికి కూడా జనాలు భయపడుతున్నారు. సో అన్లెస్ ఇట్ ఈస్ మేజర్ డిఫార్మిటీ, కొంచెం మొత్తం వంకర్ అయిపోయింది, చెయ్యి బ్లీడింగ్ అవుతుంది, మరీ ఎక్కువ స్వెల్లింగ్ ఉంటే అప్పుడు తప్పదు, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మీరు. కానీ చిన్న దెబ్బలకి పెయిన్ టాలరబుల్ ఉంటే ఒక వారం మీరు ఇంట్లోనే ట్రై చేయొచ్చు. రెస్ట్, ఐసింగ్ చేయాలి, కంప్రెషన్, ఇంకా ఎలివేషన్. సో ఇది బేసికలీ రైస్ ప్రోటోకాల్ అంటారు, RICE. సో ఇంజర్డ్ పార్ట్ని రెస్ట్ ఇవ్వాలి, దాని మీద ఐస్ ప్యాక్ పట్టాలి. సో జాగ్రత్త, అంటే డైరెక్ట్ ఐస్ తీసి పెట్టకూడదు. ఐస్ ప్యాక్ లేకపోతే అట్లా పాల ప్యాకెట్ అట్లా తీసుకొని అది క్లాత్లో కవర్ చేసి దాని తర్వాత మీకు కంఫర్టబుల్ ఉండేటట్టు ఐస్ చేయాలి. వీలైతే కంప్రెషన్ ఇవ్వాలి, అంటే ఒక క్రేప్ బ్యాండేజ్ లేకపోతే వేరే బ్రేసెస్ దొరుకుతాయి, అలాంటివి ఇవ్వాలి. ఇంకా యూజువలీ ఎలివేషన్ అంటారు, అంటే స్వెల్లింగ్ రాకుండా ఉండడానికి హార్ట్ లెవెల్ పైన పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి స్ప్రెయిన్ అయితే చెయ్యి ఇట్లా పైన పెట్టుకోవాలి. ఒక వారం ఈ రైస్ ప్రోటోకాల్తో ట్రీట్ చేసిన తర్వాత అప్పుడు తగ్గిపోతే మంచిది, తగ్గకపోతే మీరు వచ్చి స్పెషలిస్ట్ని కలవాలి. సో ఇది ఒక రకమైన స్వెల్లింగ్ వస్తుంది దెబ్బ తగిలిన తర్వాత. సెకండ్ పార్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ట్యూమర్స్ అన్నారు. సో ట్యూమర్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దెబ్బ తగిలిన తర్వాత మనం ఒకసారి ఎక్స్రే తీస్తే అప్పుడు ట్యూమర్ అప్పుడప్పుడు కనిపిస్తుంది. సో ఆ ట్యూమర్ దెబ్బ తగిలిన వలన రాలేదు, కానీ ముందు నుంచే ఉంది. సో అప్పుడప్పుడు దెబ్బ తగలకుండానే మనకి స్వెల్లింగ్ కనిపిస్తుంది, నొప్పి అవుతుంది. సో అప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఎక్స్రేలు తీస్తారు, టెస్టులు చేస్తారు, అప్పుడు ట్యూమర్ కనిపిస్తుంది. సో షోల్డర్ జాయింట్ పక్కన వచ్చే కొన్ని ట్యూమర్స్ కూడా ఉంటాయి. కొన్ని ట్యూమర్స్ వచ్చేసి దే ఆర్ వెరీ వెరీ కామన్, స్పెషల్లీ చిన్నపిల్లల్లో అవుతాయి. సింపుల్ బోన్ సిస్ట్స్ అంటారు. సో దానివలన అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి, దెబ్బ లేకుండా బోన్స్ ఇరిగిపోతాయి. కానీ యూజువలీ దే ఆర్ వెరీ బినైన్. వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రెస్ట్ ఇస్తే అవి హీల్ అయిపోతాయి విదౌట్ ఎనీ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. అలానే ట్యూమర్స్లో కూడా కొన్ని డేంజరస్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే మనుషుల్లానే చెడు మనుషులు ఉంటారు, మంచి మనుషులు ఉంటారు. ట్యూమర్స్ కూడా అట్లానే కొన్ని మంచి ఉంటారు, కొన్ని చెడ్డ ట్యూమర్స్ ఉంటారు. సో చెడ్డ ట్యూమర్స్ వస్తే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం మేము. సో ఆ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ వస్తే అప్పుడు లైఫ్ మారిపోతుంది అన్ఫార్చునేట్లీ. అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డయాగ్నోసిస్, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ ఏజ్. సో స్వెల్లింగ్ వచ్చినకి కారణం ఏముంది, ఆ స్వెల్లింగ్ తర్వాత డయాగ్నోసిస్ ఏమొస్తుంది, ట్యూమర్ ఉందా, ఫ్రాక్చర్స్ ఉందా, ట్రామా ఉందా, సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో ఆ ట్రీట్మెంట్ సింపుల్ కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకొని రైస్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోవచ్చు, లేకపోతే ఆపరేషన్ కూడా సరిపోవచ్చు. సో మనం చెప్పలేము, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. హర్షద్ గారు, మనం చూసుకుంటే ఆ జాయింట్స్ అనేవి అరుగుతూ ఉంటాయి, చాలామందికి వయసుతో పాటు అరుగుతూ ఉంటాయి. సో అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? రైట్. సో జనరలీ స్పీకింగ్ వయసుతో పాటు అరుగుదల చాలా కామన్ అవుతుంది. ఈ అరుగుదల వచ్చేసి బరువు మోసుకునే జాయింట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు, మనం నడుస్తుంటే మోకాళ్ళ మీద చాలా బరువు వస్తుంది, దాని వలన. సేమ్ థింగ్ హిప్ జాయింట్స్లో కూడా బరువు వలన వయసుతో పాటు అరుగుదల అవుతుంది. రేర్లీ షోల్డర్లో కూడా వయసుతో పాటు అరుగుదల రావచ్చు, లేకపోతే రొటేటర్ కఫ్ టేర్స్ వలన, డీజనరేటివ్ టేర్స్ వలన, లేకపోతే షోల్డర్ రిపీటెడ్గా డిస్లొకేట్ అవుతూ ఉంటుంది, నెగ్లెక్ట్ చేశారనుకోండి, అప్పుడు కూడా ఆర్థరైటిస్ వస్తుంది. సో కీళ్ళ అరుగుదల రావచ్చు ఇన్ని జాయింట్స్లో. సో యాజ్ అ జనరల్ రూల్ ఫస్ట్ వచ్చేసి ఆ అరుగుదల దేని వలన వచ్చింది. కొంతమందికి అండర్లైన్ కాజెస్ ఉంటాయి, కీళ్ళ వాతం ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సో దాని వలన ఉంటే మెడికల్ మేనేజ్మెంట్
ప్రయారిటీ తీసుకుంటుంది. సో ఆ కీళ్ళ వాతంని తగ్గించడానికి మందులు ఉంటాయి, దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, రుమటాలజిస్ట్స్ అంటారు. సో వాళ్ళు రుమటాలజిస్ట్స్ వచ్చేసి ఈ కీళ్ళవాతం తగ్గించడానికి టెస్టులు చేసేసి ఆ కరెక్ట్ డోస్ ఎంత ఇవ్వాలో అది ఇస్తారు. దాని తర్వాత ఫిజియోథెరపీ ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో మనం ఆ కీళ్ళకి చుట్టుపక్కన ఉండే కండరాలని బాగా టోనప్ చేసి స్ట్రెంథెన్ చేస్తే ఈ సిమ్టమ్స్ ఈ అరుగుదల వల్ల వచ్చిన నొప్పి అదంతా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా ఎఫెక్టివ్ లేకపోతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కీళ్ళలో జాయింట్ లోపల ఇంజెక్షన్స్ ఇస్తాం మేము. సో ఇది యూజువలీ మెడికల్ ప్రొఫెషనల్స్, సర్జన్స్ ఆర్ రుమటాయిడ్ స్పెషలిస్ట్ ఇస్తారు. సో ఇట్ డిపెండ్స్, చాలా టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సింపుల్ లోకల్ అనెస్థెటిక్ అంటే నొప్పి తగ్గించడానికి చిన్న స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, అది లోపల ఉండే వాపు తగ్గిస్తుంది. ఇంకా ఆర్టిఫిషియల్ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే లోపల జాయింట్ లోపల ఉండే ఫ్లూయిడ్ ఉంటుంది, దానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ కూడా ఈ మధ్యలో ఇస్తున్నారు. సో ఇవి కూడా టెంపరీగా రిలీఫ్ ఇస్తాయి. సో ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఒకవేళ ఇవన్నీ ట్రై చేసుకున్నాము, పని చేయట్లేదు, నొప్పి అట్లానే ఉంది, ఇబ్బంది అవుతుంది, నడవడానికి, చేయి వాడడానికి, తల దూకోవడానికి, బట్టలు వేసుకోవడానికి అట్లా ఇబ్బంది అవుతూ ఉంటే అప్పుడు దెన్ వీ కన్సిడర్ సర్జరీ. అప్పుడు ఆపరేషన్ చేస్తే బాగా రిలీఫ్ వస్తుంది. దాంట్లో కూడా వేరే వేరే రకమైన ఆపరేషన్స్ ఉంటాయి. కొన్నిటికి జస్ట్ ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ చేసేసి మైక్రో ఫ్రాక్చర్ అంటారు. సో యంగ్ పీపుల్ వీ టెన్ టు డూ మైక్రో ఫ్రాక్చర్ కీ హోల్ సర్జరీస్. లేకపోతే జాయింట్ అలైన్మెంట్ చేయడానికి స్పెషలీ మోకాళ్ళలో ఆస్టియోటమీస్ ఉంటాయి. ఇంకా సివియర్ స్టేజెస్లో చాలా అడ్వాన్స్ దాంట్లో ఉంటే అప్పుడు కీళ్ళ మార్పిడి అవసరం పడుతుంది. సో జాయింట్ రిప్లేస్మెంట్ ఈస్ నీడెడ్. కాల్ తీసుకుందాం. హర్షద్ గారు, మాణిక్యమ్మ పశ్చిమ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. మాణిక్యమ్మ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి డాక్టర్కి చెప్పండి అమ్మా. భుజాలు నొప్పిగా ఉంటుంది మేడం గారు, భుజాల కాడ నుంచి మెడ కాడ నుంచి బాగా. థైరాయిడ్ ఉందండి నాకు, థైరాయిడ్ వల్ల ఏంటి అని. ఒకసారి మీ సమస్య మళ్ళీ చెప్పారా? మెడ దగ్గర పెయిన్ వస్తుందంట, ఆవిడకి థైరాయిడ్ కూడా ఉందంట. ఓ ఓకే. నమస్తే మాణికమ్మ గారు, మీ వయసు ఎంత? నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. మీ వయసు ఎంత అండి మాణిక్యమ్మ గారు? చెప్పండి. మీ వయసు, మీ ఏజ్ ఎంత? 35 అండి. 35. ఓకే. నమస్తే నమస్తే మాణికమ్మ గారు. సో మెడ నొప్పికి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం వచ్చేసి పోస్చర్ వలన ఉంటుంది. సో పువర్ పోస్చర్ వలన ఈ మధ్యలో మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే, మనం ఏదైనా పని చేయాలంటే మన తల ముందుకు వంగిపోతుంది. అది ఫోన్, పుస్తకం, కంప్యూటర్, ల్యాప్టాప్ ఏదైనా ఉంటే మన మెడ ముందుకు వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కండరాలు మన తలని బాడీ పైన పెట్టడానికి కండరాలు బ్యాలెన్స్ మిస్ అవుతుంది. మామూలుగా ఈ బ్యాలెన్స్ ముందుకుండే మసిల్స్, వెనకాల ఉండే మసిల్స్ కరెక్ట్గా టైట్గా బ్యాలెన్స్ ఉంటే అప్పుడు ఈ నొప్పులు రావు. కానీ మన లైఫ్ స్టైల్ వలన ఈ మసిల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయ్యి పోస్చరల్ నెక్ పెయిన్ అంటారు. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటమ్మ గారు? ఓ ఓకే ఓకే. సో ఇది నేను చెప్పేది పోస్చరల్ నెక్ పెయిన్. యూజువలీ జస్ట్ నెక్ పెయిన్ ఉంటేనే, కానీ యాంకిల్ పెయిన్స్తో పాటు ఇదంతా ఉంటే మీరు ఒకసారి స్పెషలిస్ట్ని కలిస్తే బాగుంటుంది. థైరాయిడ్ వలన కూడా ఉండొచ్చు, కానీ కీలవాతం రూల్ అవుట్ చేయాలి మీరు. సో మీరు ఒకసారి స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు చెప్తారు మీకు థైరాయిడ్ కంట్రోల్లో పెట్టండి, ఇంకా మెడ కోసం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయండి ప్రస్తుతానికి. రైట్. హర్షద్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే తాత్కాలికంగా రిలీఫ్ ఇవ్వడానికి స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు, వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయా? ఓ ఎస్, డెఫినెట్లీ. స్టిరాయిడ్ ఈజ్ డేంజరస్ డ్రగ్. అంటే ఇట్ ఈస్ లైక్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. అది సరిగ్గా వాడకపోతే అది చాలా డ్యామేజ్ చేయొచ్చు. సో స్టిరాయిడ్ ఇవ్వడం కూడా మీరు మెడికల్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ అయ్యే ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అదంతా మీరు క్లారిఫై చేసుకొని మెడికల్ సూపర్విజన్లో తీసుకుంటేనే బాగుంటుంది. హర్షద్ గారు, చివరిగా అసలు మిమ్మల్ని కలవాలంటే అసలు ఎక్కడికి రావాలి?
ఓ మీ అడ్రస్? సో నేను హైదరాబాద్లో ఉంటానండి. సో నా క్లినిక్ ఇట్స్ కాల్డ్ ద షోల్డర్ సెంటర్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. సో అక్కడ నాకు కలవచ్చు. దాని నంబర్ 9010388885. ఇంకా నేను గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్స్లో కూడా షోల్డర్ అండ్ అప్పర్ లింబ్ కన్సల్టెంట్ ఉన్నా. అక్కడ కూడా మీరు రావచ్చు. రైట్, థ్యాంక్ యూ హర్షద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తా. హర్షద్ గారిని అపాయింట్మెంట్ కావాలంటే 9010388885. ఇది వాళ్ళది డాక్టర్ లైవ్ షో. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.